గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడా, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె, స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యూ. ఈ ఉదయమున ఓ మాటతో మిమ్మల్ని బలపరచడానికి ఇష్టపడుతున్నాను. దేవుని గ్రంథంలో యేసు ప్రభు పుట్టుక గురించి, యేసు ప్రభు మరణం గురించి కూడా ఎన్నో లేఖనాలు చెప్పబడ్డాయి. సంగమా, మనం గుడ్ ఫ్రైడే రోజున చాలా విషయాలు విన్నాం. అందులో ఒకానొక విషయం మనం విన్నది, యేసు ప్రభు లేఖనాలు, యేసు ప్రభు గురించి చెప్పబడిన లేఖనాలు ఏమవుతున్నాయో అవన్నీ కూడా, ప్రవచనం అన్నీ కూడా యేసు ప్రభు నిమిత్తం నెరవేర్చబడ్డాయి. ఆయన పుట్టుక గురించి నెరవేర్చబడింది, ఆయన మరణం గురించి కూడా నెరవేర్చబడింది. సంగమా, ఆయన ఎలాంటి సమాధులు పెట్టబడతాడో రాయబడింది ముందుగానే. అది మాత్రమే కాదు, ఆయన ఎముక కూడా విరవబడదని చెప్పిన విషయం కూడా రాయబడింది మునుపుగానే. చూడండి, దేవుడు ఈ లోకానికి ఒక వ్యక్తిని పంపించినప్పుడు తన గురించిన విషయాలన్నీ కూడా ముందుగా అవగాహన కలిగి ఉన్నట్టు అర్థమవుతుంది. యేసును పంపించినప్పుడు యేసు గురించి ఎలా అయితే దేవునికి అన్నీ తెలుసో, అలా నీ గురించి కూడా యేసేకి అన్నీ తెలుసు. నీ గురించి దేవునికి సమస్తము కూడా తెలుసు. ఈరోజు ఎలాంటి విషయాలు గుండా వెళ్తున్నా నాకు తెలియదు. అందుకనే దేవుని లేఖనాలు చెప్తున్నాయి, దేవుని కృప మనకు తోడై ఉందని. చూడండి, తన సొంత కుమారుడే మనకు వెనుక తీయకుండా ఇస్తే, చూసారా, గుడ్ ఫ్రైడే రోజున ఒక వీడియో నేను ప్లే చేశాను. ఆ వీడియోలో ఎంతగానో యేసయ్య గాయపరచబడిన సందర్భం. పిలాతు తీసుకుని వెళ్ళి యేసయ్యని కొట్టించమని చెప్తాడు. ఎందుకు కొట్టించమని చెప్తాడంటే కారణం, కొట్టిస్తే ఈ యూదులు ఓకే కొట్టించారు కదా, దాంతో సరిపెట్టుకుంటారేమో అనుకొని లోపల పంపిస్తే, కొట్టించిన తర్వాత భయంకరంగా వీపు దున్నేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత కూడా వారు అరిచారు, లేదు సరిపోదు, మాకు సిలువ వేయండి. చూడండి, ఈ విషయాలన్నీ కూడా నేను చూపించినప్పుడు సంఘం అంతా కూడా ఒక్కసారి కన్నీటి సంద్రం అయిపోయింది. సంఘం నిజంగా మనం యేసయ్య గురించి చూసినప్పుడు, యేసయ్య గురించిన విషయాలు మన కళ్ళ ముందు చూసినప్పుడు మన కన్నీరు వస్తుంది. కారణం, మనకు బదులుగా మరణించిన వాడు. సంగమా, ఇదంతా కూడా దేవుని కృప. ఎందుకంటే నీ కొరకు నా కొరకు పరలోకాన్ని విడిచిపెట్టి దేవుడు రావడం ఏంటి భూమి మీదకి. నేనెంత ప్రేమిస్తున్నాడు చూసావా. నువ్వు అనుకోక నువ్వు తక్కువ ఏమో అన్న ఆలోచన నీకు ఉండకూడదు. కారణం, నీవు తక్కువ అని చెప్పేసేవాడు. అందుకనే నువ్వు తక్కువ కాదు కనుకనే నీకు బదులుగా మరణించి నీకు వెలగా భూమి మీదకి రావడానికి ఇష్టపడ్డాడు. నీకు బదులుగా మరణించి నీకు వెలగా, అవును, నీకు బదులుగా మరణించి నీకు వెలగా వచ్చాడు. ఈ ఉదయం దేవుడు నీతో మాట్లాడుతూ చెప్తున్నాడు, తన సొంత కుమారునే వెనుక తీయకుండా ఇస్తే మిగతావన్నీ ఆయనతో పాటు ఇవ్వడా. చూడండి, తన సొంత కుమారుడు మనకి ఇవ్వబడినప్పుడు ఎలాంటి పరిస్థితుల కొరకు ఇవ్వబడ్డాడు. ఘనత కొరకు ఇవ్వబడలే, ఘనహీనత కొరకు ఇవ్వబడ్డాడు. అయితే ఎవరు ఘనత కొరకు, ఎవరు ఘనహీనపరచబడతారో, ఎవరు ఘనపరచబడతారు, ఎవరు ఘనహీనపరచబడతారో. చూడండి, ఆశ్చర్యం, దేవుడు ఘనహీనపరచబడబోతున్నాడు. దేవుడు వస్త్రహీనుడైపోబోతున్నాడు. దేవుడు జనాల కోపానికి, జనాల ఆవేశానికి గురైపోతున్నాడు. వీటికి ఒప్పుకోవడానికి ఇష్టపడ్డాడు. చూడండి, యాక్చువల్గా ఇవన్నీ దేవుడు మన పట్ల చూపించాల్సిందే, కానీ రివర్స్ అయిపోయింది. దేవుని పట్ల మానవుడు చూపించాడు. సంగమ, నేను ప్రేమించుచున్నాడు, నేను దేవుడు ప్రేమించుచున్నాడు. నీకు మాట చెప్పనా, శిలువ మరణం నీలో ఉన్న పాపాన్ని మొత్తాన్ని తొలగించేసింది. నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను. చూడండి, యేసు ప్రభు మన నిమిత్తం చనిపోయాడు. అవును, నిజం, చనిపోయాడు. ఈ మాట మీరు నమ్ముతున్నారా? మీరు నమ్మితే ఒక మాట అడుగుతాను. చూడండి, మన పాపానికి జీతం మరణం అయితే యేసయ్య కూడా మన పాపానికి జీతమైన మరణాన్ని మోసాడని మనం లేఖనాలు చదువుతాం. మనకు బదులుగా మరణించాడని మనకు అర్థమవుతుంది. అయితే ఒక మాటని అడుగుతాను. చూడండి, ఒకవేళ మనం పొందాల్సిన శిక్ష, మనం చనిపోవాల్సిన మరణం తను తీసేసుకుంటే, మన శిక్ష తాను అనుభవిస్తే, మన అపరాధం నిమిత్తము ఆయన శిక్షింపబడితే, వినండి జాగ్రత్తగా, మన అపరాధం నిమిత్తము ఆయన శిక్షింపబడితే మరలా దేవుడు ఎలా మన శిక్షిస్తాడు? చూడు, శిక్షిస్తే దేవుడు ఒక మాట చెప్తున్నట్టు ఏమనంటే, నేను శిక్షించలేదు యేసయ్యని, ఇంకా పాపాలు మిగిలిన్నాయి, ఆ పాపాలు ఈ పైన శిక్షించాలి. చూడండి, దేవుడు ఆ విధంగా చెప్పడు. ఎందుకంటే కారణం, దేవుడు మనకి శిలువలో చెప్తున్న మాట, నువ్వు నీ నిమిత్తము యేసు ప్రభు శిక్షింపబడ్డారు, నీ నిమిత్తము యేసయ్య కొరడా దెబ్బలు పొందారు, నీ నిమిత్తం యేసయ్య శిలువలో బలి అయిపోయారు నీకు బదులుగా అని బైబిల్ చెప్తుంది. సంగమ, ఉదయాన దేవుడు నీతో మాట్లాడి చెప్తున్నాడు, నీకు బదులుగా చనిపోయాడు యేసు ప్రభు. నీకు బదులుగా ఈరోజు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో నాకు తెలియదు, నీకు బదులుగా మరణించిన యేసయ్య వైపు చూడు. ఈ ఉదయాన్న అట్టి ధైర్యంతో, అట్టి నమ్మకంతో నువ్వు ముందుకు వెళ్ళాలని దేవుడు కోరుతున్నాడు.
నీకు అర్థమవుతుందా? ఈ ఉదయాన దేవుడు ఎటువంటి ప్రేమ నీ పట్ల కలిగి ఉన్నాడో. ఎవరో చెప్పిన మాటలు నువ్వు వింటున్నావేమో, నీకు భయ ఆందోళన కలుగుతుందేమో, దేవునికి దూరం అయిపోయావన్న ఆలోచన ఇలా కలుగుతుందేమో. దేవునికి చెప్తున్నాడు, నేను దూరం అవ్వలేదు. యేసు ప్రభువును పంపించినప్పుడు నీ మేలుకు పంపించనైతే ఆ మేలుకు పంపించినప్పుడు నీవు పాపివి, ఆయన పరిశుద్ధుడు, నీ నిమిత్తం పాపముగా మారిపోయాడు. యోధి అన్న, నేను నమ్ముతున్నాను నీకు అర్థమవుతుంది దేవుని ప్రేమని. ఈ ప్రేమ నేను పాపి అని పిలవట్లేదా, నేను నీతిమంతుడని పిలుస్తుంది. యోధి అన్న, గొప్ప ప్రేమతో నీవు ఆవరించబడి, దేవుని సన్నిధితో ఆవరించబడి నెమ్మది కలిగి ముందుకు వెళ్ళు. తన సొంత కుమారుడే నీ కొరకు వెనుక తీయకుండా ఇస్తే మిగతావన్నీ ఎందుకు ఇవ్వడం? భయపడక. గుడ్ ఫ్రైడే రోజున చాలా విషయాలు నువ్వు విన్నావు, ఎన్నెన్నో విషయాలతో నువ్వు నింపబడబోతున్నావు. అట్టి ధైర్యం నమ్మతో దేవుడు నిన్ను నింపునుగాక. కళ్ళు మూసుకుంటావా? ఈరోజు నీ గురించి ప్రార్థన చేస్తాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ జ్ఞానంతో నీ బిడ్డలు నింపండి, నీ నెమ్మదితో నీ బిడ్డలు నింపండి. వారి జీవితంలో నీ కృపను గొప్పగా కుమ్మరించండి. నా తండ్రి, నీ బిడ్డలు నీ కృపను నమ్మి నీ వారి కొరకు ప్రాణం పెట్టిన వాడివి, వారిని ఇష్టపడుతున్న వాడన్న ధైర్యంతో నమ్మి ముందుకు అడుగులు వేసే వ్యక్తులుగా వారిని ఉంచండి. నీవు చెప్పిన మాట ప్రకారం మమ్మల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టి వెళ్ళిపోనని చెప్పావు, మా పైన కోపంగా లేనని చెప్పావు. ఈ మాటలన్నీ బిడ్డలు విని నమ్మి ముందుకు అడుగులు వేసే వారికి ఉంచి నడిపించబడదు. యేసు నామమున వారిని కృప నమ్ముదురుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ ఉదయమున దేవుని కృప నేను ఆవరించి ముందుకు నడిపించునుగాక. God bless you. See you tomorrow.